హలో, పూజలు గౌరవనీయులైనటువంటి జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారికి, ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు, మా గ్రామ ప్రజలందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రాజెక్టు విషయంలో ముందు బాధ్యతల విషయంలో పరామర్శించడానికి వారి యొక్క బాధ సాధకాలు తెలుసుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తూ ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మా గ్రామం తరఫున తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే 2016 నుండి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరితో మా యొక్క బాధలు చెప్పుకోవడం జరుగుతుంది. మా యొక్క కష్టాలు ఇంతవరకు తీరిన అనేటివి ఏమి లేవు. నేను ముఖ్యంగా ఒకటే చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా మాది 2021 ఫిబ్రవరిలో సర్వే చేయడం జరిగింది. అప్పటికి సెప్టెంబర్ 2003 వరకు 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులను PDF గా గుర్తించడం జరిగింది. అప్పుడే ఎంబడే అదే సంవత్సరంలో ప్యాకేజీగా వాళ్ళని గుర్తించుకోవడం జరిగింది. అప్పుడే మాకు అందరికీ ఆ డబ్బులు ఆ 2021లోనే ఇచ్చుంటే మా పిల్లలు కూడా చాలా మంది యువతులు ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి పెళ్లిళ్ళు అయినాయి. కొంతమంది ఎడ్యుకేషన్ చేసుకుంటూ 22-23 సంవత్సరాలు ఉన్నాయి. 5 సంవత్సరాల నుంచి సర్వే చేసి 5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటి వరకు డబ్బులు రాలేదు. అందుకని ఇలా 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ మేజర్స్ కాబట్టి ఆ భారం మా తల్లిదండ్రుల పైన పడుతుంది. ఇప్పుడు నాకు 2 పిల్లలు ఉన్నారు. నా కొడుకు 23 సంవత్సరాలు, బిడ్డకి 21 సంవత్సరాలు. నాకు వచ్చే 16 లక్షల్లో నేను నా భార్య బతకాలి, మళ్ళీ తర్వాత వాళ్ళని కూడా వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి, ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అందుకు ఆ రోజు మీరు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు 2025-26 వరకు ఈ ఏదైతే ఏజ్ వచ్చిన వాళ్ళందరినీ ఇప్పుడు మీరు డబ్బులు ఇవ్వడం లేట్ అయింది కాబట్టి ఇప్పుడు పీడిఎఫ్గా గుర్తించి వారిని పరిగణలోకి తీసుకొని వారిని కూడా ఈ పీడిఎఫ్ లిస్టులో చేర్చాలని మేడం గారిని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇంకా మాకు అవార్డు పాస్ కాలేదు మేడం. అయితే 2021లో మాకు సర్వే అయితే ఎప్పుడు చేసిందో దాన్ని అవార్డు పాస్ చేసినట్లుగా ఆ డేట్ తోటే ఇస్తున్నారు. కానీ నిజంగా ప్రభుత్వము మాకు ఈ రేట్ల ప్రకారంగా ఇప్పుడు మాకు డబ్బులు ఇవ్వాలి. స్ట్రక్చర్ వాల్యూ కానివ్వండి, ఏదైనా రేట్లు కొత్త రేట్ల ప్రకారం మాకు డబ్బులు ఇవ్వాలి. కానీ మాకేం చేస్తున్నారంటే మాపే పెట్టి అదే పాత రేట్ల ప్రకారం ఇప్పుడు 2025 ప్రకారము ఇస్తలేదు మేడం. అదే పాత రేట్ల ప్రకారం ఇవ్వడం వల్ల మాకు చాలా లాస్ అవుతున్నాం. కాబట్టి దాన్ని ఆ అవార్డుని క్యాన్సిల్ చేసి మాకు కొత్త రేట్ల ప్రకారంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు 25 లక్షలు ఎకరానికి ఇస్తామంటున్నారు. కానీ ఇల్లు రేట్లు రివైవ్ చేయలేదా? మళ్ళీ ఇల్లు స్ట్రక్చర్ రేట్స్ ఏమన్నాడు కానీ 25 లక్షలు మీకు చేస్తానని చెప్పాడు. సరే, ఇంటి రేట్ ఏమంటారు? మేము అధికారులను అడిగితే మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే 2021 ప్రకారమే ఇప్పుడు 5 సంవత్సరాలు వెళ్ళిపోయింది. అయితే అన్నిటికీ కాస్ట్ పెరిగిపోయింది. సిమెంట్, స్టీల్ ప్రతి ఒక్కటి రేటు పెరిగిపోయింది. మాకు ఇల్లు కట్టుకోవాలన్నా ఈ ఇచ్చే 16 లక్షలతోటి మేము ఇల్లు కూడా కట్టుకోలేము. అందుకని ఇప్పుడు కొత్త రేట్ల ప్రకారంగా మా స్ట్రక్చర్ వాల్యూ కానివ్వండి, ఇండ్ల రేట్లు కానివ్వండి, కింద అడుగు జాగాలు ఇవాళ మాకు ఇచ్చిన 5.5-6 లక్షలతోటి 6.5 లక్షలతోటి మేము ఇవాళ ఒక బాదేపల్లి కానివ్వండి, మామనార్లో కానివ్వండి ఒక కనీసం 10-20 గజాల భూమి కూడా రాదు. ఇప్పుడు మేము తీసుకుంటే 20, 30, 40, 50 లక్షల రూపాయలు కూడా గజం ఉంది. అలాంటి మా పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ కాలానుగుణంగా ఇప్పుడు ఈ పరిస్థితులను బట్టి మాకు 2025-26 కాకపోతే ఇంకా కూడా లేట్ అయితే ఆ డేట్ కటప్ తీసుకొని ప్రతి ఒక్కరు యువకులను కానీ, పెళ్లి అయిన వాళ్ళని కానీ, పిల్లలని ఈ దానికి అనుగుణంగా వాళ్ళని పరిగణలోకి తీసుకోవాలి. రేట్లు కన్స్ట్రక్షన్ వాల్యూ కానీ అన్నిటి కూడా రేట్లు పెరిగాయి. కాబట్టి ఇప్పుడు రేట్లు మాకు కట్టించినట్లయితే కొంతవరకు మాకు మేలు జరుగుతుందని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ హనుమంతన్న. అదే ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మండలాధ్యక్షుడు ఏం పేరు?
మల్లన్న ముందుగా శ్రీమతి ఇండ్లు కట్టించారు R&R కాలనీలో. హౌస్ సెపరేట్ గా గవర్నమెంట్ ఎంత మనీ ఇచ్చింది వాల్యూ కనుక్కో, అది తీసుకోవచ్చా తొందరగా. శుభ సాంప్రదాయంగా మేము భావిస్తాము. అయితే ఫస్ట్ లో ప్రాజెక్టు అనేది వన్ టైం సెటిల్మెంట్ అన్నందుకు మాత్రమే ప్రాజెక్టు మీద ప్రజలు ఒప్పుకొని పొలాలు అవన్నీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడేమో 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన అయినా ఇప్పుడు లక్ష్మీరెడ్డి పాలన ఆ హయాంలో ఏం చేయలేకపోయారు. కాకపోతే అక్కగారు ఒక 5 సంవత్సరాల కింద వచ్చింటే ఇంకా దీనిపైన గట్టిగా మాట్లాడి ఏమని చెప్పేందుకు అవకాశాలు ఉంటుండే. అక్క ముందు ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే యువత 250 మంది వరకు ఉన్నారు. ఒక్క నెల 10 రోజులు 20 రోజులు తక్కువ ఉంటే కూడా వాళ్ళకు ఏది ప్యాకేజ్ లేదు, ఏం రాకుండా ఉన్నాయి. ఎన్నో సార్లు మాట్లాడినా, ఎమ్మెల్యే దగ్గర పోయినా మాట్లాడినా, ఎమ్మెల్యే దగ్గర మాట్లాడితే కూడా ఎమ్మెల్యే ఏం చెప్తుందంటే వాళ్ళకు రావు, కేసు వేసుకోండి, వస్తే చూసుకోండి అని అంటే. ఇప్పుడు ఎమ్మెల్యే గారిని కూడా మేము 72 రోజులు ధర్నా చేసినాం. మొన్న రీసెంట్ గా 76 రోజులు ధర్నా చేసినప్పుడు ఎమ్మెల్యే గారు రమ్మన్నారు, పోయినా మాట్లాడినాం. 25 లక్షలు ఖచ్చితంగా ఇప్పిస్తాము, ఫైల్ అక్కడ ఉన్నది, ఫైల్ అయిపోయిన వెంబడే మీ ఊరికి వచ్చి ధర్నాన్ని విరమిస్తా అని చెప్పి వచ్చారు. ఫైల్ చేయలేదు, ఇప్పటివరకు తెలియదు. 6 నెలల టైం ఉన్నారు. తర్వాత మళ్ళీ మొన్న రీసెంట్ గా ధర్నా చేస్తే మమ్మల్ని స్టేషన్ వరకు పోలీసులతో వాళ్ళ ఇష్టారాజ్యంగా ప్రవర్తించి పోలీసులతో మమ్మల్ని అరెస్ట్ చేయించి లోపల వేయించి మళ్ళీ తెల్లారి వచ్చి ఇది ఓపెన్ చేయించి ప్రాజెక్ట్ వర్క్ నడుస్తుంది.